ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈరోజు సమస్తము సమకూడి జరుగుతుందని నువ్వు నమ్మాలంటే, నువ్వు ఎరగాలంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయన శక్తిని ఎరిగిన వాడుగా, ఆయనలో ప్రార్థించి విశ్వాసముతో నిరీక్షణతో కనిపెట్టి ఆయన యొక్క గొప్ప కార్యాలను ఎరిగిన వ్యక్తిగా నీవు ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు నీవు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన సన్నిధిలో నిందారహితుని వలె నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు కాబట్టి నీకు మేలు కలగడానికి సమస్తము సమకూడి దేవుడు జరిగిస్తాడని నువ్వు ఎరుగుతావు. నువ్వు సమస్తము సమకూడి జరుగుతుంది అని ఎరగాలంటే నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని ఎరిగిన వ్యక్తిగా లేకుండా నేను క్రైస్తవ్యుడను అని అనుకుంటూ అవసరానికి దేవుని యొద్దకు వచ్చి వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోలేకపోతే, నీకు కష్టం వస్తే, శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, వ్యతిరేకత వస్తే, అనుకోని లోయ వంటి పరిస్థితులు నీ జీవితంలోకి వస్తే నువ్వేమనుకుంటావంటే, ఏంటి నా పరిస్థితి, నా పని అయిపోయింది అని అనుకుంటావు తప్ప, నీవు ఈ యొక్క శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బంది ఏదైనా సరే అదంతా నాకు మేలుగా మారుస్తాడు నా దేవుడు. నాకు సమస్తము సమకూడి, ఎంత వ్యతిరేకత అయినా, ఎన్ని నిందలైనా, ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎంత లోయ వంటి పరిస్థితి అయినా దేవుడు సమకూర్చి జరిగించి అది నాకు మేలుగా మార్చగలడు అని నువ్వు ఎరిగిన వ్యక్తివి అవుతావు. ఎప్పుడో తెలుసా? దేవుని నీవు ఎరిగితే. ఒకవేళ దేవుని నువ్వు ఎరగక నామమాత్రపు క్రైస్తవుడిగా ఉంటే నీకు వచ్చిన శ్రమను చూసి భయపడుతూ ఉంటావు. నువ్వున్న వ్యతిరేక పరిస్థితిని బట్టి, లోయ వంటి అంధకార పరిస్థితులను బట్టి, ఇక నా పని అయిపోయింది, నేను చచ్చిపోయాను, నా పరిస్థితులు నన్ను చంపేస్తూ ఉన్నాయి, ఇక నేను లేవలేను, నేను దీవించబడలేను, ఇక నేను ఆశీర్వాదకరంగా ఉండలేను, నా బ్రతుకులో, నా జీవితంలో ఏ ఫలభరితమైన ఆశీర్వాదం లేదు అని నువ్వు అక్కడే దిగబడిపోయి, జారిపోయి, చింతలోకి వెళ్ళిపోయి నువ్వు పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతావు. కారణం ఏంటో తెలుసా? అసలు దేవుడు బలవంతుడని, ఆయన శక్తిమంతుడని, శ్రమను కూడా దీవెనగా, ఆశీర్వాదంగా సమస్తము సమకూర్చి నీ ఎద్దుకు తీసుకొస్తారని నువ్వు నమ్మలేకపోవడమే. ప్రియదేవుని బిడ్డ, ఈ యొక్క అద్భుతమైన మాట మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము దేవుని ఎరిగిన వారమై ఉండాలండి. దేవుని ప్రేమించు వారికి, ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎవరు ప్రేమిస్తారో వారు ఎరుగుతారు కదా. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈ లోతైన విషయాన్ని మనం ఎరగాలంటే మనం దేవుని ఎరిగిన వారంగా ఉండాలి, ఆయనలో నిలువపడిన వారముగా ఉండాలి. అప్పుడు ఏ శ్రమ కూడా మనల్ని పెళ్ళగించలేదు. ప్రతి శ్రమను కూడా, ప్రతి వ్యతిరేకతను కూడా ఆయన సమకూర్చి సమస్తము మేలుగా మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు. అపవాది శోధన మనల్ని ఒకవేళ భయపెడుతూ ఉండవచ్చు, నీకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉండవచ్చు, అది నీకు వ్యతిరేకతలా కనిపిస్తూ ఉండవచ్చు, నువ్వు చక్కగా దీవెన పొందుకునే సమయానికి ఏదో వచ్చి పడుతూ ఉండవచ్చు, అపవాది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. అయినా వాడికంటే మన దేవుడు శక్తిమంతుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, వాటన్నిటినీ అపవాది పెట్టే ప్రలోభాలు వాడు
ఎరలు అన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తారు, సమస్తము సమకూడి జరిగిస్తారు. ఆయన శక్తివంతుడు. ఆయన శక్తివంతుడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, అసలు దేవుని నువ్వు ఎరగడం అంటే ఏంటంటే ఆయన ఏంటో నీకు తెలియాలి కదా. ఆయన ఏంటో నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎరిగితే నీ ముందు ఏదున్నా అది నీకు అనుకూలం కాబోతుందని నువ్వు ఎరుగుతావు. వాక్యము నెరవేర్చబడాలంటే నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉండాలని ఈరోజు దేవుడు బలమైన మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, చిన్న చిన్న శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బంది జీవితంలో వస్తూనే ఉంటాయి. వాటిని చూసి బెంబేలెత్తిపోయి అక్కడే ఆగిపోతే ప్రియ దేవుని బిడ్డ, ఏది కూడా సమకూడి జరగదు. మనం ఏది విశ్వసిస్తామో అదే మన జీవితంలోకి దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మరి దేవుని ఎరిగిన వ్యక్తిగా ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేస్తారని, మలుస్తారని, వ్యతిరేకతను అనుకూలంగా చేస్తారని ఎరుగు, నమ్ము. అప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తారు. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరచరావును ప్రభువా. అయా, మేలు కలుగుడికే సమస్తము సమకూడి జరిగిస్తూ ఉన్నారని ఎరగాలంటే మొదటిగా మీరేంటో మేము తెలుసుకోవాలి ప్రభా. విశ్వాసంలో, నిరీక్షణలో నిలబడి మిమ్మల్ని ఎరిగిన వారమైతే ప్రభా, సమస్తము మాకు సమకూడి జరుగుతుందని ఎరుగుతామని ఈరోజు లోతైన మాటలు మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఇన్ని రోజులు ప్రభా నిన్ను ఎరిగాను అనుకొని ప్రభా, అయా నీ బిడ్డను అనుకొని ప్రభా, నీ శక్తిని ఎరగలేకపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లోతైన విషయాలను బట్టి ప్రభా నిన్ను ఎరగడానికి ప్రభా, వాగ్దానమును నెరవేర్చుకోవడానికి ప్రభా మీరు గొప్ప విశ్వాసాన్ని దయచేయమని, వారి జీవితాలలో ఉన్నత కార్యాలను జరిగించమని ప్రభా ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. ఇంకా బలంగా ముందుకు వెళ్ళడానికి అయా మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. రాబో దినాల్లో అద్భుతమైన పరిచర్యను జరిగించబోతూ ఉండగా మీకే మహిమ చెల్లిస్తూ ప్రభా సమస్తము సమకూడి జరిగిస్తున్న మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నా. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.